హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు బరంపురం నుంచి అయితే కోరాపుట్ సిమ్మిలిగూడ బంక్ అయితే ఇచ్చారు, అన్లోడింగ్ పాయింట్. అక్కడికి అయితే వెళ్తున్నాం. దారిలో 2 ఘాటీలు అయితే తగులుతాయి, సాలూరు ఒకటి, సుంకి ఘాటి ఒకటి. మొత్తం వీడియో ఎలా ఉంటుందో చూడండి లాస్ట్ ఎండ్ వరకు. జై మాతాది. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాం. సిమ్మిలిగూడ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మొత్తం వర్షం పడైతే ఆగింది కదా, క్లైమేట్ అయితే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నైట్ అయితే వీడియో కొంచెం తీయడానికి అవ్వలేదు, అందుకని ఇప్పుడైతే తీస్తున్నా. మనమైతే ఇప్పుడు మడపం టోల్గేట్ దాటి రాజాం అదే చిలకపాలెం దగ్గరలో అయితే ఉన్నాం. చిలకపాలెం దగ్గర ఉన్నాం. మనకి నైట్ 10:30కి ఆపేయాలి కదా బండి. తినేసి నైట్ 10:30కి బండి ఆపేసి ఇక్కడ సర్వీస్ రోడ్లో ఇప్పుడు 5కి లేచాం. వెనకాతల వేరే బండి అయితే వస్తుంది, సో దానికోసం వెయిటింగ్. 2 కలిసి వెళ్ళాలి ఇప్పుడు. సిమ్మిలిగూడ, కోరాపుట్, ఆంధ్ర ఒడిశా బోర్డర్ అనమాట. వెళ్తున్నాం. చూసారు కదా, ఫుల్ చలి అయితే పెడుతుంది. ఇంకా ఘాటి ఎక్కే టైంలో అయితే ఫుల్ చలి పెడుతుంది. నయారా బంకుకి వెళ్ళే వరకు ఎలాగా ఉంటుంది రోడ్డు, చిన్నదే ఉంటుంది. రాజా మళ్ళీ రాంబద్రపురం వస్తుంది, హైవేకి వెళ్తుంది. మళ్ళీ రాంబద్రపురం అవును. సాలూరు ఘాటి వెళ్ళానులేండి ఒకసారి, తెలిసి. అది ఇలాగే డబల్ రోడ్డే ఉంటుంది ఘాటి. మరి వర్షాలు పడ్డాయి కదా, రోడ్డు బాగుంది బాగాలేదు. అప్పుడైతే బాగుంది మేము వెళ్ళినప్పుడు. శ్రీకాకుళం అలాగైపోయింది. డిస్క్కి ఆడే ట్యూబ్ మొక్క ఏదో లోపలెట్టి వేసాడు. మొత్తం పాలకొండ డిపో, శ్రీకాకుళం డిపో బస్సులు తిరుగుతున్నాయి. రాజా రాజ్యం అయితే దాటాం ఇప్పుడే. సాలూరు రోడ్డు, సాలూరు, రాంభద్రపురం. తుఫాన్ అంతా వదిలేసింది, మొత్తం నీట్గా ఉంది. ఒక మబ్బు లేదు అసలు ఆకాశం.
హెచ్పి గ్యాస్ కూడా అవన్నీ రైస్ మిల్లు అన్ని ఎక్కువ. రైస్ మిల్లులు గోడౌన్లు హెచ్పి గోడౌన్లు ఇవన్నీ మొత్తం ఇంకా స్టోరేజ్ అన్నమాట. మన పరంపరమైనటువంటిది అలా ఆ స్టోరేజ్ మొత్తం ఇదంతా రాజం. స్టోరేజ్ చేసేస్తారు. మామూలు స్టోరేజ్ చేసి అప్పుడప్పుడు రాజాము రామభద్రపురం సాలూరు అంతా ఇంతే ఇదంతా. ఎక్కువ బళ్ళు ఎక్కువ సాలూరు తిరుగుతాయి కదా. చాలు ఇచ్చుకోమంటే సాలూరు ఎక్కువ బళ్ళు ఉంటాయి, బళ్ళు తిరుగుతాయి. ఇచ్చుకోమంటే చేపలు సాలూరు డ్రైవర్లు ఎక్కువే, లారీ డ్రైవర్లు బళ్ళు. సాలూరు ఘాటి అయితే చాలా పెద్దది. సాలూరు ఘాటి నేను ఫస్ట్ టైం రావడం అనమాట. బళ్ళు సాలూరు ఘాటి ఎక్కి సుంకి దగ్గర అయితే ఆతాం. మన బండి మన వెనకాతల అబన్పూర్ బండి డిపో బండి అయితే ఉంది. బండి అన్నియాలు అయితే వంట చేశారు మనకి, తినేసి అయితే బయలుదేరుతాం. లొకేషన్ అయితే మామూలుగా లేదు, కూల్గా ఉంది క్లైమేట్, వర్షం అయితే పడింది కదా. ఇంకా బాగుంటుంది. మొబైల్ అయితే చిన్న రిపేర్ ఉండడం వల్ల కెమెరా ఆటోమేటిక్గా స్టక్ అయిపోతుంది, అందువల్ల అయితే వీడియో సరిగ్గా తీయలేకపోతున్నాను. అయినంతవరకు అయితే తీస్తున్నాను, చూడండి. బండి అయితే రిలయన్స్ బండి బ్రేక్ డౌన్ అయిందంట, అక్కడ ఉన్నారు మొత్తం. ఇప్పుడైతే మనం ఈ ఘాటి అంత ఎక్కి ఆ కొండపైకి ఎక్కి ఆ చివరికి ఎక్కాలి. మొత్తం చాలా ఉంది, వీడియోలో చూపిద్దామంటే అవ్వట్లేదు కానీ చాలా ఘోరంగా ఎక్కుతున్నాయి బళ్ళు. ఏదో హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో ఎక్కుతాయి చూసారా ఘాట్, అలా ఉంది మొత్తం. ఇది సుంకి ఘాట్. నేను ఫస్ట్ టైం రావడం, ఎంతలా ఉంటుందో. గాడికి డ్రైవరే కలిసి వచ్చాం అనమాట మన రెండు బళ్ళు. ఇప్పుడు వెళ్తున్నాం సుంకి ఘాటికి ఇద్దరం, మనోడు మొత్తం వచ్చి ఇప్పుడు అయితే వెళ్ళాలి. చూసా అందగాడు మామూలు కాదు, హ్యాండ్సమ్ బాయ్. వెళ్తున్నాయి ఇక్కడ అబన్పూర్ డిపో బండి అయితే బ్రేక్ డౌన్ అయ్యింది మొత్తం, చూసారు కదా. ఈ ఘాట్లో అయితే చాలా రిస్క్ బ్రేక్ డౌన్ అయితే మొత్తం. సో ఇక్కడ ఆపేసి ఏందో కనుక్కొని వెళ్తున్నాం అన్నమాట. మొత్తం ఘాటి అయితే చాలా ఘోరంగా ఉంది, మొత్తం ఇవంతా ఎక్కాలి కొండలు. బండి అయితే మన ఫస్ట్ గేర్లు ఎక్కుతుంది. కోరాపుట్ రాయ్పూర్ హైవే, ఛత్తీస్గఢ్ హైవే, వైజాగ్ టు రాయ్పూర్ హైవే అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. అదే ఇది మొత్తం. మన బండి అయితే పక్కన ఆపుకొని భోజనం చేసి తినేసి ఉన్నాము. ఇక్కడ నుంచి అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. మొత్తం ఇదే హైవే. ఇది కన్స్ట్రక్షన్ అయిపోతే ఇబ్బంది ఉండదు, ఘాట్ ఉండదు, మొత్తం టనల్ రోడ్ అనమాట. బండి అయితే చాలా ఘోరంగా ఉంది మొత్తం. ఈ మధ్యన మొత్తం వర్షాలు కదా, దానివల్ల అయితే చాలా బురద ఈ ఆయిల్ అది డస్ట్ అది పట్టేసి అయిపోయింది. బండి అయితే కడగాలి. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది అన్లోడింగ్ పాయింట్, కోరాపుట్ జియో పంప్. ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.